రైట్ ఇక మరి కాసేపట్లో కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించనున్నారు. నిన్న కూనా శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లిన పట్నం మహేందర్ రెడ్డి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నాకు ఇష్టం, నాకు డబ్బులు చేది లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఇలా రాకున్నా పర్లేదు కానీ అలా కోపం అని చెప్తున్నా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. ఇప్పటికే ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ క్యూ కడుతున్న తరుణంలో తాజాగా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ముందు షాక్ తగలనుంది. అక్కడ ఆ పార్టీ బీజేపీ నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన కూనా శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న అటు కూనా శ్రీశైలం గౌడ్ తో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు కొలన్ హనుమంత్ రెడ్డి, ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలంటూ తిరిగి రావాలంటూ ఆహ్వానించారు. వాస్తవానికి కూనా శ్రీశైలం గౌడ్ ఆయన యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది. కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చింది. కానీ ఆయన గతంలో వైఎస్ హయాంలోనే కాంగ్రెస్ లో అటు పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ కేఎం ప్రతాప్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంధ శాసనసభ్యునిగా కొనసాగారు. తర్వాతే ఇటీవలనే బీజేపీలో చేరారు. ఓటమి పాలైన తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ టికెట్ తనకే ఇవ్వాలి, స్థానికుడైన తనకు మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి తనకి ఇవ్వాలంటూ కోరారు. కానీ పార్టీ పట్టించుకోకపోవడంతో కొంత మనస్తాపానికి గురై తిరిగి సొంత కూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న నేతలందరూ ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు పార్టీలో చేరడానికి అంగీకరించారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ నుంచి అనుచరులతో ఆయన బయలుదేరి రానున్నారు. ఇటు కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత అటు గాంధీ భవన్ కి వెళ్లి గాంధీ భవన్ లో ఇతర నేతల సమక్షంలో మరోసారి ఆయన కండువా కప్పుకునే అవకాశం అయితే కనపడుతుంది. రత్న రైట్ పవన్, అయితే కూనా శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు కదా, ఆయన చేరిన తర్వాత ఎటువంటి అంటే ఆయనకి ఎటువంటి అధికారాలు అప్పగించే అవకాశం కనిపిస్తుందంటారు సీఎం రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా మల్కాజ్గిరి సిట్టింగ్ పార్లమెంటు స్థానం గతంలో అక్కడి నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం అక్కడి నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. అందుకే అక్కడ ఆ నియోజకవర్గంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వచ్చే అందరి నేతలపైన దృష్టి పెట్టింది. బలమైన నాయకులను అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బలమైన నాయకుడిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా కూనా శ్రీశైలం ఉన్నాడు. ఆయన గనక పార్టీలో చేరినట్లయితే కొంత కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయా నేతలకు అందరికీ కూడా బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కుత్బుల్లాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కూనా శ్రీశైలం కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం సునీత మహేందర్ రెడ్డి గెలుపుకి ఆయనకు బాధ్యతలు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం కనపడుతుంది.